శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురు గీతలను ఈవేళ మనం గురుమాల మంత్ర అనుష్ఠాన విధానమును ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఓం అస్య శ్రీ గురు గీతామాల మంత్రస్య భగవాన్ సదాశివ ఋషి విరాట్ చందః శ్రీ గురు పరమాత్మ దేవతా బీజం సహ శక్తి సోహం కీలకం శ్రీ గురు కృపా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. గురు పరమాత్మ స్వరూపమే సర్వస్వం. ఈ ప్రకాశములకు గురు గీతల యొక్క మాలయనడి మంత్రమునకు సర్వమంగళ స్వరూపుండై సర్వాతీతుండగు పరమాత్మయే ఋషి. బ్రహ్మాది వస్తు స్వరూపుండై ప్రకాశించడి విరాట్టే ఛందస్సు. ప్రకాశమానమగు సద్గురువను పరమాత్మయే దేవత. జీవుడే బీజము, ఈశ్వరుడే శక్తి. జీవేశ్వరుల యొక్క కూడికయే పరమరహస్యం. ఇటువంటి మంత్రమునకు ప్రకాశమగు సద్గురు కృపా సాక్షాత్కారము కొరకైన అనుష్ఠానము చేయవలెను. నిత్యము మనం అనుష్ఠానం అనేది చేస్తూ ఉంటాం. మరి ఎవరి కోసం చేస్తూ ఉంటాం ఈ అనుష్ఠానం అనేది అన్నప్పుడు మనకు చక్కటి భావాన్ని తెలియచేశారు ఈ యొక్క గురుమాల మంత్ర అనుష్ఠాన విధానములు. గురుగీతల యొక్క మాలయనడి వ్రతం మనం చేస్తూ ఉండాలి, నిత్యము అనుష్ఠానంలో ఉండాలి. ఈ యొక్క మంత్రమునకు సర్వమంగళ స్వరూపుడైనటువంటి శక్తి ఎవరు అంటే అదే గురుశక్తి. ఈ అన్నిటికీ కూడా కంటికి కనపడేది అంతా కూడా నిజమని మనం అనుకుంటూ ఉంటాం. దీనికి అతీతంగా సర్వాతీతుడగు పరమాత్మయే ఋషి. ఆ యొక్క గురుశక్తియే అన్నిటికీ ఆధారమై ఉంది. ఆ యొక్క గురుశక్తి కరుణా కటాక్షము ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా గోచరింపబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా గోచరించినప్పుడు లేనిది లేనట్టుగానే తెలియబడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా తెలుసుకోవడమే సత్యం. ఈ సత్యము గురువు యొక్క కరుణ వలనే లభ్యమవుతుంది. మరి ఈ యొక్క గురు శక్తి అనేది ఏ విధంగా రూపము లేదు కదా, వర్ణం లేదు కదా, మరి ఎట్లా తెలియబడుతుందంటే సాకార రూపములో ఉన్నటువంటి గురు స్వరూపుని పాదములు సేవించి గురువు దగ్గర వినయ విధేయతలతో నిష్ఠాగరిష్టత చెంది శరణాగతి భావముతో ఉండి అనుష్ఠానము చేసినటువంటి వారికి తెలియబడుతుంది సత్యం అంటే ఏమిటి అని. మిగిలిన వారికి తెలియబడదు. ఆ యొక్క ప్రకాశమానము గురు స్వరూపుణ్ణి దేవుడుగా భావించాలి. నీలో ఉన్నటువంటి జీవుడు బీజము, ఈశ్వరుడు శక్తి. ఈ యొక్క జీవేశ్వరుల యొక్క కూడికయే పరమ రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే గురు కరుణ కావాలి. ఈ యొక్క జీవ శివేశ్వరుల యొక్క ఐక్యత కూడిక ఎట్టిది, జీవ శివ జగత్తుల యొక్క మర్మము ఎట్టిది. ఈ జీవ శివ జగత్తుల యొక్క మర్మము తెలియబడాలి అంటే గురుమాల మంత్ర అనుష్ఠానం అనగా గురు గీత శ్లోకాలను పఠించి అనుష్ఠానంలో ఉంటూ గురువు యొక్క కరుణా కటాక్షములతో గురు చెంత ఉండి గురు మేల్క ఎరిగినటువంటి వాడికి సులభంగా
తానెవరో తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.